వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారంటే అవుననే చర్చ సాగుతోంది. చివరకు వైసీపీ నేతలు కూడా జగన్ నిర్ణయాలను చూసి షాకుకు గురవుతున్నారని చెప్పాలి. సోమవారం నాడు ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అలా హాజరై ఇలా సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం, ఆ తర్వాత వెంటనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తాము హాజరు కాబోమని ప్రకటించడంతో అవాక్ కావడం సొంత పార్టీ నాయకుల వంతైందనే చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం మారలేదనే అభిప్రాయం కూడా ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అన్నాక ఒక నిర్ణయం తీసుకుంటే ఎక్కడైనా ఒకేలా ఉండాలి, కానీ మండలి విషయంలో ఒకలాగా, అసెంబ్లీ విషయంలో మరోలాగా వ్యవహరిస్తుండటము ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతుందని వైసీపీ నాయకులే ప్రశ్నిస్తున్నారు. పోనీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కసారి అసెంబ్లీకి వచ్చిపోతే వాళ్ళకేమైనా ప్రతిపక్ష హోదా ఇస్తామని ఎవరైనా చెప్పారా అంటే అది కూడా లేదని చెప్పచ్చు. కేవలం అనర్హత వేటు తప్పించుకునేందుకు, ఎమ్మెల్యే సీటును కాపాడుకునేందుకే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర నాయకులు కూడా ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చి అలా సంతకాలు పెట్టి ఇలా వెళ్ళిపోయారు. ఓవైపు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాల్సింది పోయి జగన్ ఇలా సెల్ఫ్ గోల్స్ కొట్టుకుంటూ పార్టీకి మరింత డ్యామేజ్ చేస్తున్నారనే అభిప్రాయాన్ని వైసీపీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ తాము అసెంబ్లీకి హాజరు కాబోమని, తాను బయట ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రశ్నలకు ప్రభుత్వం అసెంబ్లీలో సమాధానాలు చెప్పాలంటూ ఇంత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అందుకు భిన్నంగా యూటర్న్ తీసుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు, సంతకాలు పెట్టి వెళ్ళిపోయారు. ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి కేవలం అసెంబ్లీ రిజిస్టర్లో సంతకం పెట్టడం కోసమే గవర్నర్ ప్రసంగ సమావేశానికి హాజరైనట్లు స్పష్టమవుతోంది. జగన్ ఇదే వైఖరిని కొనసాగిస్తే రాజకీయంగా కూడా రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవనే చర్చ సాగుతుంది వైసీపీ నాయకుల్లో. సోమవారం నాడు అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు చాలు జగన్మోహన్ రెడ్డిలో కూడా ఎలాంటి మార్పు రాలేదని చెప్పడానికంటూ ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ మొన్నటి ఎన్నికల్లో తమ తప్పేమీ లేకపోయినా కేవలం కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు చూసే వాళ్లకు ఓటు వేశారనే అభిప్రాయంతో ఉన్నారని, అందుకే ఆయన తన పాత స్టాండ్కే కట్టుబడి ఉన్నారు తప్ప ఎలాంటి మార్పులు చేర్పులకు ఆయన సిద్ధంగా లేరనే అభిప్రాయం సొంత పార్టీ నేతల్లోనే ఉంది. జగన్ వైఖరిలో మార్పు రానంత వరకు వైసీపీలో ఉన్న నేతలకు కూడా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం ఎక్కువ మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ సంగతి తెలిసిన వాళ్ళెవరు కూడా ఆయన వైఖరిలో మార్పు వస్తుందని మాత్రం ఎవరు ఆశించడం లేదు. జగన్ తీసుకుంటున్న ఇలాంటి సెల్ఫ్ గోల్ నిర్ణయాలే కూటమి సర్కార్కు రాజకీయంగా మరింత ఉపయోగపడే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం కూడా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.